హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము ఎక్కడున్నామో తెలుసా? మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. వీళ్ళిద్దరు మా అక్క తోడుకోడళ్ళు. అల్లం గీరుతున్నామె రెండో తోడుకోడలు, ఈమె లాస్ట్ తోడుకోడలు అనమాట. ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఇతనైతే రెండో మరిది అనమాట. ఇంకా మా బావ వాళ్ళ తమ్ముడు. ఈ అబ్బాయి క్యాబ్ పెట్టుకున్న అబ్బాయి లాస్ట్ మరిది. నేనైతే ఇక్కడ కిచెన్లో ఉన్నాను. ఏం చేస్తున్నానంటే, మేమైతే ఈవినింగ్ వచ్చామన్నమాట. మా అక్క కొడుకు వస్తే వాళ్ళ బాబాయిలను పిన్నెలను రమ్మన్నారు. మమ్మల్ని కూడా రాండి పిన్ని రాండి బాబాయ్ అంటే వచ్చాము. స్నాక్స్ తిన్న తర్వాత టీ తాగేసి ఇంకా వెళ్దామంటే లేదు చికెన్ తెస్తానని వెళ్ళేసి చికెన్ తెచ్చాడు. మటన్ అయితే ఈ టైంలో దొరకదు కదా, నైట్ వెళ్ళామన్నమాట. అంటే ఈవినింగ్ వచ్చేసాము. ఇంకా నైట్ వెళ్దామనేసరికి చికెన్ తెచ్చేసినాడు. ఇంకా చేసి భోంచేసి తినేసి వెళ్ళండి అంటే ఇంకా అక్కడే ఉండిపోయినాము. మేమైతే 5కి అలా వచ్చామన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే 7 అవుతుంది. చూడండి మా అక్కల ఇంటి దగ్గర మొన్ననే పాణ్యం నుంచి గులాబీ చెట్లు తెచ్చి నాటామన్నమాట. బాగా వచ్చాయి, మొగ్గలు కూడా వచ్చాయి. చూడండి మా అక్కల ఇంటి దగ్గర చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెట్లు ఉంటే కొట్టేసినారనమాట. ఇంతకుముందు ఇక్కడ ఏదో కట్టాలనేసి కొట్టేసినారు. ఇప్పుడు చూడండి ఇంకా నేనైతే వంట చేస్తున్నా. వీళ్ళందరూ బిజీగా ఉన్నారు. వీళ్ళ ఇద్దరు రెండో మరిది రెండవ తోడుకోడలు అనమాట. మా అక్కకు 4 తోడుకోడళ్ళు. మా అక్క పెద్ద ఆమె, 4 తోడుకోడళ్ళు. వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా పిల్లలు ఇంకొక తోడు కూడా లేదు, ఎక్కడికో వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చినారు కానీ మేము వీడియో తీసే టయానికి లేరు, వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. ఇంకా వీళ్ళిద్దరూ రెండో మరిది పిల్లలు, 4వ మరిది పిల్లలు వీళ్ళైతే. ఇంకా పిల్లలైతే బాగా ఆడుకుంటూ ఉన్నారు. నేను వీడియో తీస్తానంటే తీపిన్ని అని చెప్పారు. ఎప్పుడూ వీడియోలో కనిపించలేదు, మమ్మల్ని కూడా తీపిన్ని అన్నారు. ఇంకా నేనైతే కిచెన్లో వంట చేస్తున్నాను అనమాట. వాళ్ళందరూ మసాలాలు ఒలిచి చేసి వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు నా పని అయితే స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి కలర్ రైస్ చేశాను. ఇంకా కలర్ రైస్, చికెను, రసం చేశాను. తర్వాత నెక్స్ట్ పిల్లలు ఆడుకునేదంతా ఉందండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా అలానే పెట్టేశాను. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి, పిల్లలు ఎలా ఆడుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారనేది. ఇదిగోండి కలర్ రైస్, తర్వాత చికెన్ చేశాను. ఇది సండే రోజు ఈవినింగ్ అండి. తర్వాత ఇదిగోండి వైట్ రైస్ చేశాను. తర్వాత రసం చేశాను. పిల్లలు కొద్దిగా రసం అయితే ఇష్టపడతారు కదా, అందుకోసం అనేసి రసం చేశాను. ఇదైతే సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ చూస్తూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఎందుకంటే వైరు అందరూ దాచిపెట్టుకోవాలా? చెరువులోకి దుంకుతా కుండలోకి దుంకుతా కమ్మలోకి దుంకుతా మళ్ళీ వేరేది ఆడరు ఇంకా లేకుంటే ఆడుకుందామా సినిమా. నువ్వు అట్లనే వేసుకో, ఆడ కనిపిస్తావు. ఆడుకుందామా సినిమా, పేర్లు చెప్పుకుందామా సినిమా, జోక్స్ ఆడుకుందామా. తిందామా? పెట్టమని పవన్. బలగం గంగ మీరు పాట పాడుతున్నారా, ఏం చేస్తున్నారు?
ఊకే గలగల అంటే అట్లా పాట పాడాలి. పాటలు ఒకటి సినిమా పేర్లు ఏమో పాడండి, ఒక పాట పాడారు అందరు. ఫస్ట్ అందరం ఒకే మెరిసిపోయి పిల్లనా నిన్ను చూసి మాటలు అన్ని మర్చిపోయా నీలే నమిలేసి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకేమో సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు వీడికేమో జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకునే చిల్లరే నువ్వు రాత్రిరంతా నిద్రపోని అల్లరే నీరా ఇలాంటి ఆశకసారి చిగురులొచ్చరా నా మనసే నీ వెనకే తిరిగినది మనసే నాకెమ్మని అడిగినది దాతో ఇప్పుడు చెప్పండి. బాయ్. చిన్న పండు దా. ఏది వద్దండా అది చల్లవే నీకు ఇచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.